ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే రిజర్వాయర్ నిర్మాణం కోసం ఆ భూములు బలవంతంగా లాక్కోవద్దంటూ నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండల కేంద్రంలో ఈరోజు అన్నదాతలు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. బల్మూరు, అనంతవరం గ్రామాలకు సంబంధించినటువంటి కొంతమంది రైతుల భూములు ఉమామహేశ్వర రిజర్వాయర్ కోసం బలవంతంగా లాక్కుంటున్నారని చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో విలువైనటువంటి ఆ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి, ఇప్పటికే సర్వేకు వచ్చినటువంటి వాళ్ళని కూడా అడ్డుకోవడం జరిగిందని చెప్పేసి, పూర్తి స్థాయిలో ఎవరైతే భూములు పోతున్నాయో వాళ్ళ ప్రజాభిప్రాయ సేకరణ, రైతుల అభిప్రాయ సేకరణ తీసుకోవాలని, అదేది లేకుండా ఇష్టారాజ్యంగా కూడా భూములు లాక్కోవడం ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఈరోజు బల్మూరులోని ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు కూడా వాళ్ళు నిరసన ర్యాలీ తీయడంతో కనిపించింది. ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం కూడా అందజేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే బల్మూరు మండల కేంద్రంలో ఉమామహేశ్వర రిజర్వాయర్ వ్యతిరేకంగా ఈరోజు రైతులు ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సొంత ప్రభుత్వంపైనే కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకే రోజు 3 ప్రమాదాలు జరిగాయని చెప్పేసి, అందులో ఒక పేషెంట్ కల్వకుర్తి ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ ఏది గతి లేదని చెప్పేసి, ఇంత టెక్నాలజీలో ఇన్ని డబ్బులు వెచ్చిస్తున్నప్పటికీ ఎలాంటి వసతులు వనరులు లేకుండా ఆ మనిషి చనిపోవడం జరిగిందని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఇక్కడున్న డాక్టర్లతో పాటు ప్రభుత్వాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫీల్ అయినా నాకేమి ఇబ్బంది లేదని చెప్పేసి కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనీస ప్రాణాలు కూడా కాపాడలేకపోతున్నామని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కల్వకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో భాగంగా ఆయన మాట్లాడుతూ సొంత ప్రభుత్వం పైన కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ వాహనాల తనిఖీలో భాగంగా ఒక ఆటోను శ్రీపురం రోడ్లో చెక్ చేయగా అందులో ప్రైవేట్ స్కూల్ సంబంధించినటువంటి 24 మంది విద్యార్థులు వారి బ్యాగులు అందులో కుక్కి ఉండడం చూసి ఒక్కొక్కరిని దింపి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంతకు ఇది ఆటోనా, అక్షయ పాత్రనా అని పలువురు పక్కన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితిగా కనిపించింది. దీనికి సంబంధించి ఈరోజు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పేసి పలువురు వెహికల్లను ఆపి వాళ్లకు అవగాహన కల్పించడంతో పాటు ఆటోల్లో పంపించే వాళ్ళు, అధిక మొత్తంలో ప్రయాణం చేసే వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థుల పట్ల ముఖ్యంగా స్కూల్ యాజమాన్యాలతో పాటు తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి పట్టణంలో సేవ్ గచ్చుబావి పేరిట ప్రతినిత్యం కూడా గచ్చుబావి అభివృద్ధి కోసం శ్రమదానం చేస్తున్నటువంటి యువకులకు ఆర్థికంతో పాటు అన్ని విధాలుగా పలువురు ప్రముఖులు కూడా సహకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు గచ్చుబావిలో శ్రమదానం చేస్తున్నటువంటి యువకుల వద్దకు మాజీ కౌన్సిలర్ బావండ్ల మంజుల మధు వచ్చేసి 50,000 నగదు గచ్చుబావి అభివృద్ధి కోసం విరాళంగా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. వీరితో పాటు పలువురు ఇప్పటికే గచ్చుబావి అభివృద్ధి కోసం ఆర్థిక విరాళం ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు యువకులకు తోడ్పాటును అందించే విధంగా ప్రముఖ డాక్టర్లు వారి సిబ్బందితో వచ్చి కూడా శ్రమదానం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వీరితో పాటు విద్యార్థులు సైతం గచ్చుబావి వద్ద శ్రమదానం చేయడంతో పాటు పలువురు గచ్చుబావి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి యువకులను అభినందించారు. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కర్తాల్ మండలం ముద్విన్ పాఠశాల ముందు ఉదయాన్నే ఈరోజు విద్యార్థులంతా కూడా ధర్నా చేసి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. 3 నెలలుగా ఫిజిక్స్ టీచర్ లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి, సిలబస్ కాక అనేక అవస్థలు పడుతున్నామని చెప్పేసి, యాన్యువల్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నటువంటి క్రమంలో కూడా ఎవరు పట్టించుకోవటం లేదని చెప్పేసి, ఇప్పటికే ఉపాధ్యాయులకు, గ్రామస్తులకు పలువురికి చెప్పినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి చివరికి విసిగి వేసారి ఈరోజు ధర్నాకు దిగామని చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో డిఈఓ రావాలి, మాకు ఫిజిక్స్ టీచర్ కావాలి అంటూ వాళ్ళు నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ ధర్నా చేసినటువంటి విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నంలో ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు వెళ్ళగా మీరు నచ్చజెప్తారు వెళ్తారు కానీ మాకు సబ్జెక్ట్ ఎవరు చెప్తారని చెప్పేసి కూడా నిలదీసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా సబ్జెక్ట్ ఫిజిక్స్ చెప్పే టీచర్ వెంటనే కావాలని చెప్పేసి ఆ విద్యార్థులు అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ముద్విల్లో కనిపించింది.